నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఒకే షాకింగ్ వార్త. అందరూ ఆంధ్ర ప్రజలు మొత్తం అంటే విశాఖకు ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చాయా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. ఎక్కడో సినిమాలో చూస్తుంటాం మనం, భారీ ఎత్తున డ్రగ్స్ వస్తుంటాయి, డ్రగ్ మాఫియా ఎలా పనిచేస్తుంది అని చెప్పుకోవడానికి చాలా సినిమాల్లో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ ఆ సీన్లు అందరూ చూశారు. కానీ అది రియల్గా ఏపీ ప్రజలు నిన్న తెలుసుకున్నారు. అంటే ఏపీ ఇక్కడ సముద్రానికి ఇక్కడ నుంచి జర్మనీ హంబర్గ్ నుంచి ఒక పెద్ద కంటైనర్, డ్రగ్స్కి సంబంధించిన కంటైనర్ భారీ ఎత్తున అంటే లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ ఆంధ్ర తీర ప్రాంతానికి ఈ నెల 16న విశాఖపట్నానికి ఆ షిప్ చేరుకుంది. లక్షల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, ఎన్ని కుటుంబాల జీవితాలు ఆవిరైపోతాయో. అంటే ఇంతమంది ప్రాణాలతో చెలగాడమడుతూ తమ సంపద మెచ్చుకోవడానికి కొంతమంది బడా వ్యాపారస్తులు ఆడుతున్న ఈ రాక్షస క్రీడకు అంతం ఉండదా అనేదే ఏపీలో జరుగుతున్న పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల హస్తాలు ఉంటాయి, కానీ వీళ్ళని కాపాడేది ఆ రాజకీయ పార్టీ నేతలే. ఈ బడా వ్యాపారవేత్తలు ఎన్నికలప్పుడు వీళ్లకు ఫండింగ్ చేస్తూ తమ ఈ రాక్షస సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు అని చెప్పడానికి అలాంటి సన్నివేశాలు మన ఏపీలో కూడా కనిపిస్తున్నాయి. అంటే జనవరి నుంచి ఇంత పెద్ద భారీ ఎత్తున కంటైనర్ బయలుదేరి విశాఖకు 16వ తేదీ చేరింది. ఇందులో చాలా డ్రగ్స్ ఉన్నాయని ఇంటర్పోల్ ఇండియాకు ఢిల్లీలో ఉన్న అధికారులకు అలర్ట్ చేసింది. అంతే, ఢిల్లీలో ఉన్న అధికారులు విశాఖలో ఉన్న సిబిఐకి, కస్టమ్స్ వాళ్ళకి అలర్ట్ చేశారు. వాళ్ళు నార్కోటిక్ డ్రగ్స్ వాళ్ళు అంతా కలిసి గరుడ పేరుతో ఆపరేషన్ చేస్తే అందులో షాకింగ్ విషయాలు తేలాయి. అంటే మొత్తం ఆ బ్యాగుల్లో ఒక్కొక్క బ్యాగ్లో 25 కేజీల డ్రగ్స్ ఉంది. ఆ డ్రగ్స్ అనేది బయటికి రాకుండా, ఎవరికి అనుమానం రాకుండా డ్రై ఈస్ట్తో నింపి దాదాపుగా ఒక 1000 బ్యాగులు, ఒక్కొక్క బ్యాగ్లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ పెట్టారు. మొత్తం 25,000 కేజీల డ్రగ్స్ ఉంది. అంటే అది ఏముంది లోపల అని ఎవరికి తెలియకుండా డ్రై ఈస్ట్తో నింపి లోపల కొకైన్ ఉంది. కొకైన్ 1 గ్రామ్ విలువ ఎంత ఉంటుంది అంటే 15,000 రూపాయలు ఉంటుంది. అంటే లక్షల కోట్ల రూపాయల సరుకు విశాఖకు చేరుకుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎవరి పేరు మీద వచ్చింది, ఇక్కడ వీళ్ళకి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఈ సరుకు వచ్చినప్పుడు బయటకు వచ్చిన వార్తలు ఏంటంటే ఏపీకి సంబంధించిన పోలీసులు సిబిఐ అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు అంటున్నారు. సిబిఐ అధికారులు కూడా ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో కూడా రాశారు. పోలీసుల జోక్యం అంటే హై లెవెల్లో ఉన్న పోలీసులు అంత అతి ఉత్సాహం ఎందుకు చూపించారనే వార్తలు అయితే వస్తున్నాయి, కానీ అందులో వాస్తవం ఉందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇంత పెద్ద కంటైనర్ ఎవరి పేరు మీద వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత గరుడ పేరుతో అధికారులు ఆపరేషన్ చేసి అందులో ఉన్న సరుకును బట్టబయలు చేశారు. అయితే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ పేరుతో ఈ కంటైనర్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఆక్వాకు సంబంధించిన ఫీడ్ను తెప్పించుకోవడానికి ఆర్డర్ చేశాము, లోపల ఏముందో మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తారు. దానికి సంబంధించిన ఎండి కూనం వీరభద్రరావు, అలాగే డైరెక్టర్ కూనం కోటయ్య వాళ్ళు మీడియా సమావేశం కూడా పెట్టి అందులో ఏముందో మాకు సంబంధం లేదు, మేము ఆక్వాకు సంబంధించిన ఫీడ్ తెప్పించుకోవాలనుకున్నాం, మాకు వచ్చిన ఆర్డర్ కాపీలో కూడా, అందులో పంపించిన ఆర్డర్ కాపీలో కూడా ఏముంది అని వాళ్ళు చూపించారు మీడియాకి. అక్కడ జరిగిన విషయం అది. అయితే ఇంత భారీ ఎత్తున కొకైన్ ఎలా రాగలిగింది? జనరల్గా చూసుకున్నట్లయితే మనం డ్రగ్ డీలర్ అనేవాడు ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో పంపీడు, చిన్న చిన్న మొత్తాలు పంపిస్తూ ఆయనకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత గేట్లు ఓపెన్ చేసి భారీ ఎత్తున సరఫరాలు చేస్తూ ఉంటారు. అంటే ఈ వ్యవహారం ఇక్కడ మనకు బయటపడింది ఇప్పుడే, కానీ అంతకుముందు వస్తూ ఉండవచ్చు. అందుకే ఆ కాన్ఫిడెన్స్తోనే ఇంత పెద్ద మొత్తంలో లక్షల కోట్ల విలువైన కొకైన్ను నేరుగా పంపించి ఉంటారనేది డిబేట్ అవుతుంది. అయితే అసలు ఈ కొకైన్ ఎక్కడ ప్రాసెస్ చేస్తారు, ఎవరికి అమ్ముతారు, ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు, అసలు ఈ నెట్వర్క్ విస్తరణ విశాఖ టు ఎంతవరకు ఉంది,
దీని వెనుక రింగ్ మాస్టర్, డ్రగ్ మాఫియా, ఆ మాఫియాలో ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఎందుకు తేలలేదు? అంటే నిన్న ఇంత భారీ మొత్తంలో డ్రగ్ వస్తే జనరల్గా డ్రగ్ మాఫియా ఎప్పుడు కూడా ఎవడైనా కొంచెం కొంచెంతోనే వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. పోతే లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తుంది కాబట్టి అంత డేర్ చేసే అవకాశం లేదు. అంటే అంత డేర్ చేసి ఇంత సరుకు వచ్చింది అంటే ఈ వ్యవహారం చాలా రోజులుగా, సంవత్సరాలుగా ఎప్పటి నుంచి జరుగుతుందో తేలాల్సి ఉంది. ఇప్పుడు బయటపడింది కాబట్టి తెలిసింది. అంతర్జాతీయ మాఫియా అంటే మనం అనుకోవచ్చు విశాఖ ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధాని అవుతుంది అని చెప్పుకున్నారు. వస్తుంది అనుకున్నారు. అమరావతి కాదన్నారు. అయితే ఈ రాజధాని గొడవ ఎలా ఉన్నా ప్రస్తుతం అయితే విశాఖ డ్రగ్స్ క్యాపిటల్గా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మాఫియా అక్కడ క్యాంప్ వేసుకుని మొత్తం తన కార్యకలాపాలని చేస్తుంది అనడానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఈ గంజాయి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న ఒరిస్సా బార్డర్లో కొన్ని వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నారంట. అది ఎలా సాధ్యమవుతుందో అధికారులకు, అక్కడున్న నేతలకే తెలియాలి. అక్కడున్న అక్కడ సాగిన గంజాయి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా వేరే ప్రాంతాలకు కూడా మళ్ళిస్తున్నారు ఈ మాఫియాకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు తాజాగా అంటే గంజాయి స్థాయి దాటి కొకైన్ స్థాయి, అది కూడా విదేశాల నుంచి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు దొరికింది కాబట్టి అర్థమైంది. అది ఎప్పటి నుంచి తెప్పించుకుంటున్నారు అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. అధికారులు అంటే ఊరికే చేతులు దులుపుకోకుండా అసలు ఈ ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి ఒకసారి డ్రగ్ అలవాటు పడిపోతే ఆ కుటుంబం అంతా సర్వనాశనం కావాల్సిందే. అంటే కుటుంబాన్ని నాశనం చేసి తమ సంపద పెంచుకోవడానికి కొంతమంది చేసే ఈ రాక్షస క్రీడ లాంటి ఈ వ్యాపారాన్ని పూర్తిగా అణిచివేయాలని, ఈ నెట్వర్క్ వెనుక ఉన్న బడా తలకాయల్ని రోడ్డు మీద కిడ్చాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు.